కూడా సబ్ డివిజన్ లో మీరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈసారి హెల్మెట్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 2000 వరకు హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద ఈసారి నల్గొండ జిల్లాలో మనం నో హెల్మెట్ నో పెట్రోల్ అని కొత్తగా తీసుకొని రావడం జరిగింది. పెట్రోల్ కావాలి అంటే కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని వచ్చే విధంగా జనాల్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇదేంటంటే ఎవరు కూడా అన్నెసరీగా హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళ ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా జనాలకి ఇంకా పాజిటివ్గా మోటివేట్ చేద్దామని తీసుకొని రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఇక్కడ మిర్యాలగూడలో మా హెల్మెట్స్ కొంచెం షార్టేజ్ ఉన్నది, కొంచెం జనాల దగ్గర హెల్మెట్స్ లేవు అంటే మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు స్పందించి వెంబటే హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా అందరికీ కూడా ఫ్రీగా చేపట్టడం జరిగింది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఎమ్మెల్యే మిర్యాలగూడ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇంతమందికి హెల్మెట్ ఇవ్వడము, వాళ్ళ ప్రాణాలు కాపాడము కూడా చాలా మంచి కార్యక్రమం. సో మా తరఫు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఆనెస్ట్లీ థ్యాంక్ మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి, మన స్థానిక చాలామంది ప్రజలు దూర ప్రాంతాలకి ఇళ్ళకి తాళం వేసి వెళ్ళడం జరుగుతుంది. పిల్లలకి అవి హాలిడేస్ ఉండటం వల్ల. సో వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, దయచేసి ఈ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు కానీ క్యాష్ కానీ ఎక్కువ మొత్తంలో ఇంట్లో పెట్టవద్దనేది మా సూచన. దీన్ని మీరు బ్యాంక్ లాకర్లలో కానీ, లేదు మీకు బాగా తెలిసినటువంటి దగ్గర అయినటువంటి బంధువులు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో కానీ పెట్టుకొని వెళ్ళగలరు. అదేవిధంగా ఈ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఇంటికి లాక్ చేసి వాళ్ళందరూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో మీ యొక్క వివరాలు మీరు రికార్డ్ చేయించినట్టయితే మేము డే నైట్ పెట్రోలింగ్లో మీ ఇళ్ళని పూర్తి స్థాయిలో మీ ఇళ్ళకి భద్రత కలిగించేటటువంటి ప్రయత్నం మేము చేయగలం. మూడో విషయం, ఎవరు కూడా మెయిన్ గేట్కి బయటికి కనిపించే విధంగా తాళం వేసి వెళ్ళటం వలన ఈ ఇంట్లో ఎవరు లేరు అనే ఇండికేషన్ బయటికి క్లియర్గా పోతూ ఉంది. ఆ విధంగా కాకుండా తాళం వేయాలనుకునే వాళ్ళు లోపటి నుంచి వేయచ్చు. అదేవిధంగా మెయిన్ డోర్కి, మెయిన్ గేట్కి కాస్త విలువైనవి, కాస్త క్వాలిటీ తాళాలు వాడవలసిందిగా, దాంతోపాటుగా మెయిన్ డోర్కి వేసే తాళం మీద ఒక కట్టెను వాడినట్టయితే మీకు తాళం వేసినటువంటి విషయం తెలియదు. మీరు ఎక్కడ ఉన్నా ఇంటి పక్క వాళ్ళని, నైబర్స్ని, మీ ఫ్రెండ్స్ని ప్రతిరోజు ఫోన్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇల్లు ఒకసారి చూడమని చెప్పడం చాలా ముఖ్యం దీంట్లో. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సీజన్లో దొంగతనాలు కాకుండా పోలీస్ వాళ్ళు మీ ఇళ్ళకి భద్రత కల్పించడానికి పూర్తి స్థాయి సహకారం అందించవలసిందిగా కోరిక. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా ఈ